సామ్సంగ్ గెలాక్సీ A9 ప్లస్ 5G ట్యాబ్ అయితే చూద్దాం. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేస్ చేశాను. బిగ్ బిలియన్ డేలో అయితే పర్చేస్ చేశాను నేను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను 14,000 రూపీస్‌కి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి 5G, ఒకటి వైఫై వేరియంట్. నేను 5G వేరియంట్ తీసుకున్నాను. 8GB 128GB స్టోరేజ్‌తో అయితే తీసుకున్నాను. బాక్స్‌లో మనకి C-to-C కేబుల్ అండ్ అలాగే సిమ్ ఇంజెక్టర్ అయితే వచ్చింది. అడాప్టర్ అయితే రాలేదు. నేను అడాప్టర్ ప్రోట్రానిక్స్ కంపెనీ అయితే తీసుకున్నాను. 320 రూపీస్‌కి అయితే పర్చేస్ చేశాను అమెజాన్‌లో. అండ్ బ్యాక్ కేస్ అండ్ అలాగే స్క్రీన్ గార్డ్ కూడా పర్చేస్ చేశాను. సో స్క్రీన్ గార్డ్ వచ్చేసి 200 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. ప్రో ఎలెట్ కంపెనీ. అండ్ అలాగే బ్యాక్ కేస్ కూడా సేమ్ బ్రాండ్ అయితే కొన్నాను. సో నాకు 479 రూపీస్ అయితే పడింది. బ్యాక్ కవర్ వచ్చేసి 479 అండ్ అలాగే దాంతోపాటు మనకి పెన్ కూడా వచ్చింది. సో పెన్ మనం ఫోన్స్‌కి అండ్ అలాగే ట్యాబ్స్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి బ్యాక్ కవర్ అయితే బాగానే ఉంది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనకి ఇది మ్యాగ్నెట్‌తోనైతే వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి మీరు స్టాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్. సో జనరల్ యూజ్‌కి, నార్మల్ గేమింగ్‌కి, స్టడీ పర్పస్‌కి అండ్ మల్టీ టాస్కింగ్ అయితే బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్. అండ్ వీడియో క్లారిటీ వచ్చేసి బాగానే ఉంది. యూట్యూబ్‌లో మనకి 1080p వరకు అయితే వీడియో చూసుకోవచ్చు. వీడియో క్లారిటీ అయితే బాగానే ఉంది. సౌండ్ క్లారిటీ కూడా బాగానే ఉంది. ఈ ట్యాబ్‌ని నేను స్టడీ పర్పస్ కోసం తీసుకున్నాను. నేను ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నా కానీ బడ్జెట్ 30,000 రూపీస్ అయితే లేదు. సో 15,000 లోపల మనకు ట్యాబ్ అయితే వస్తుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్స్‌కి అండ్ అలాగే స్టడీ పర్పస్‌కి అండ్ అలాగే నేను కొంచెం నార్మల్ బేసిక్ వర్క్ కోసం అయితే తీసుకున్నాను. సో ఇది స్టడీ పర్పస్ ఆన్లైన్ క్లాసెస్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్యాబ్ అయితే. కాకపోతే దీనిలో S పెన్ సపోర్ట్ అయితే లేదు. మీరు నార్మల్‌గా పెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ పామ్ రిజెక్షన్ ఫీచర్ కూడా లేదు. పీడిఎఫ్స్‌ని అలాగే మీరు నోట్స్‌ని అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు సామ్సంగ్ నోట్స్‌లో. సో మీరు టెక్స్ట్‌ని హైలైట్ చేసుకోవచ్చు. సో సామ్సంగ్ నోట్స్‌లో అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. పెన్‌తోని రాయాలనుకుంటే నోట్స్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఈ ట్యాబ్‌లో. కాకపోతే మీరు కాపీ పేస్ట్ చేయాలనుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో ఈ పెన్ అయితే నార్మల్ జనరల్ యూస్‌కి అయితే బాగానే ఉంటుంది. అండ్ ఈ ట్యాబ్‌లో మనకి డెస్క్ ఫీచర్ అయితే ఉంది. మనం ట్యాబ్‌ని డెస్క్‌టాప్ వర్షన్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సిస్టమ్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్‌ని. అండ్ అలాగే మీకు ఏదైనా టాపిక్ నచ్చిందనుకోండి, ఈ టాపిక్‌ని మీరు నోట్స్‌లో కాపీ చేయాలనుకుంటే కాపీ చేసి మనకి మొబైల్ లాగా సెలెక్ట్ చేసి కాపీ చేయడం అవసరం లేదు. జస్ట్ సెలెక్ట్ చేసి టెక్స్ట్‌ని మీరు ఇలా కాపీ చేస్తే చాలు. నోట్స్‌లోకి అయితే ఇలా కాపీ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇమేజెస్‌ని కూడా సేమ్ ఇలాగే కాపీ అయితే చేసుకోవచ్చు. సో మీరు టెక్స్ట్‌ని ఇలా హైలైట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టీ టాస్కింగ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి హ్యాంగ్ అండ్ అలాగే ల్యాగ్ అయితే ఇష్యూస్ అయితే అనిపించలేదు. నేను టెస్ట్ చేశాను. ఇప్పుడైతే మనం ఒకసారి వీడియో ఎడిట్ చేసి చూద్దాం. ఏమన్నా వీడియో ల్యాగ్ అవుతుందా లేదా ప్లే చేసేటప్పుడు ఏమైనా స్టక్ అవుతుందా వీడియో చూద్దాం. సో ప్లే చేసేటప్పుడు అండ్ ఎడిట్ చేసేటప్పుడు ఏం స్టక్ అయితే అనిపించలేదు. నేను ఒక 10 to 15 సెకండ్స్ వీడియో అయితే ఎడిట్ చేశాను. సో మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చేసి 1080p 60 ఫ్రేమ్స్ వరకు అయితే ఉంది. సో ఎక్స్పోర్ట్ వచ్చేసి రెండరింగ్ అనేది మామూలుగా అవుతుంది. అంత ఫాస్ట్ అయితే ఏం అవుతలేదు. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ కాబట్టి. అండ్ గేమ్స్ కూడా మీరు నార్మల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. 1GB, 1.5GB, 1GB లోపల ఉన్న గేమ్స్ అయితే ఈజీగా అయితే ఆడుకోవచ్చు. ఎలాంటి స్టక్ అయితే కాదు. మీరు హెవీ గేమ్స్ ఆడితే కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది మీకు. అంటే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తాయి మీకు. నార్మల్ గేమ్స్ అయితే బాగానే ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ చూసినట్టయితే బ్యాక్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్. బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయినా చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో క్లారిటీ మాత్రం బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా కూడా క్లారిటీ బాగానే ఉంది. వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ 1080p 30 ఫ్రేమ్స్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ అయితే ట్యాబ్లో ఎలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. సో బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. అండ్ మనకి ఐ కంఫర్ట్ కూడా ఉంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఐ పైన అంత ఎఫెక్ట్ అయితే పడదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి మీరు హెవీ యూజర్ అయితే 1.5 డే వస్తుంది. నార్మల్గా యూజ్ చేస్తే మీకు 2 days అయితే వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ అయితే తక్కువనే ఇచ్చారు. 7000 mAh బ్యాటరీ. సో మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే మాత్రం 1 day అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. అండ్ ట్యాబ్ని యూజ్ చేసినప్పుడు ఎలాంటి హ్యాంగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, స్టక్ కావడం ఇలాంటివి ఏం లేదు. ట్యాబ్లో మొత్తం 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 2, బ్యాక్ 2 అయితే ఉంటాయి. అండ్ సిమ్ స్లాట్ అయితే ఉంది ఇక్కడ. 5G సిమ్ అండ్ అలాగే 1 TB వరకు అయితే మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ వైర్లెస్ కీబోర్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి Type-C పోర్ట్ అయితే ఉంది ఇక్కడ. అండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. స్పీకర్లో వచ్చేసి మనకి డాల్బీ ఆటమ్స్తో అయితే వస్తుంది. క్లారిటీ అయితే చాలా బాగుంది. లాక్ బటన్ అలాగే వాల్యూమ్ బటన్ అయితే లాక్ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. 15,000లో 5G ట్యాబ్ అయితే నాకు ఇది ఒకటే కనిపించింది. ట్యాబ్స్ అయితే కనిపించలేదు 5Gతోని. అండ్ అలాగే ఎక్స్పాండ్ చేసుకోవడానికి స్టోరేజ్ కూడా వేరే ట్యాబ్స్లో అయితే ఆప్షన్ లేదు. 15,000లో కొన్ని ట్యాబ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా 4G ఉంది. 5G ట్యాబ్ అయితే లేదు. సో అందుకోసం దీన్ని కన్సిడర్ చేశాను. అండ్ అలాగే సామ్సంగ్ బ్రాండ్ అండ్ అలాగే అప్డేట్స్ కూడా
మనకి 3 to 4 years వరకు అయితే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మంచి ప్రాసెసరే ఆ బడ్జెట్లో. నెగటివ్స్ ఏంటంటే ఎస్పిఎన్ సపోర్ట్ లేదు. ఎస్పిఎన్ సపోర్ట్ ఇచ్చింటే బాగుండు అనిపించింది. అలాగే పామ్ రిజెక్షన్ ఫీచర్ కూడా లేదు. అండ్ అలాగే మనకి బాక్స్లో అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. సో అదొకటి నాకు ఇవైతే మైనస్ అనిపించింది ఈ ట్యాబ్లో. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.